హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీటే గ్రూప్. నా పేరు శ్యామ్ ప్రవీణ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్డ్ ప్రెస్లోనే 30 మోస్ట్ ఇంపార్టెంట్ ప్లగిన్స్. అంటే 30కి 30 వాడడం, కానీ 30 ప్లగిన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి వెబ్సైట్కి కానీ, ప్రతి బ్లాగర్కి కానీ, ప్రతి బ్లాగర్ అంటే బ్లాగ్ స్పాట్ కానీ, వర్డ్ ప్రెస్ బ్లాగ్కి, లేదంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్. సో ఈరోజు ఆ 30 ప్లగిన్ గురించి చూద్దాం, అండ్ ఆ 30 ప్లగిన్ ఏంటి అనేది చూద్దాం. సో టాప్ 30 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ప్రెస్ ప్లగిన్స్. ఇవి మనం ఖచ్చితంగా వాడాలి. ఇవి వాడితేనే మన వెబ్సైట్కి కానీ మనకు కానీ యూస్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన వెబ్సైట్ అంటే మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని ఇవన్నీ ప్లగిన్స్ అండి ఓన్లీ వర్డ్ ప్రెస్కి మాత్రమే యూజ్ చేస్తాము. సో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్ అనేది మనం ఎస్ఈఓ చేయడానికి పనికొస్తుంది. సో ఇందులో ఈ ప్లగిన్ మనం కనుక ఇక్కడ ఉన్న 30 ప్లగిన్స్ ఫ్రీయే, ఇందులో ఎట్లాంటి ఛార్జ్ ఉండదు. సో ఈ ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. బట్ పెయిడ్ వాడితే మనకి ఇంకా ఎక్కువ బెటర్ రిజల్ట్ వస్తుంది. ఫ్రీ వాడితే ఏంటంటే కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. సో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్లో మనం ఇది ఎస్ఈఓ చేయడానికి పనిపిస్తుంది. దీంతో పాటు మనం కీవర్డ్ టార్గెట్ కూడా చేయొచ్చు. ఆన్ పేజ్ ఎస్ఈఓ మాత్రమే చేయగలుగుతాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అస్కిమెంట్. ఇదేం చేస్తామంటే మన కమెంట్స్ ఏదైతే ఉంటాయో, మన బ్లాగ్కి కమెంట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళని అంటే వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వడానికి, లేదంటే మనం లేదంటే బ్లాక్ చేయొచ్చు. అంటే మన ఇష్టం అన్నమాట. బ్లాక్ అయినా ఆ కమెంట్స్ మనం బ్లాక్ అయినా చేయొచ్చు, లేదంటే రిసీవ్ కూడా చేయొచ్చు, అప్రూవ్ చేయొచ్చు, లేదంటే డిలీట్ చేయొచ్చు. దానికోసం ఈ ప్లగిన్ అనేది వాడతాము. సో ఇది మనం వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఇన్బిల్ట్గా వస్తుంది. బట్ డియాక్టివేట్ చేయాలనేది మన చేతిలో. సో ఇది వచ్చేసి గూగుల్ XML సైట్ మ్యాప్ అండి. ఇది కూడా ఎస్ఈఓకి చాలా ఇంపార్టెంట్. మన సైట్కి ఖచ్చితంగా XML సైట్ మ్యాప్ ఉంటేనే గూగుల్ ఇండెక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెనక బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే ఇక్కడ www.yourwebsite.com/tag/XML ఇలా సైట్ మ్యాప్ ఉంటుంది. ఆ సైట్ మ్యాప్ వస్తే ఏముంటుందంటే, ఆ సైట్ మ్యాప్ అనేది మన website.com/site-map అని కొట్టగానే మనకు మన పేజ్లో ఉన్న పేజెస్ అన్నీ కనబడతాయి. అలా ఈ ప్లగిన్ యూజ్ అవుతుంది. ఇది కూడా ఫ్రీనే. అండ్ ఇది వచ్చేసి కాంటాక్ట్ ఫామ్. ఈ కాంటాక్ట్ ఫామ్ ప్లగిన్ ఏంటంటే, మనం ఏదైనా మనల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మన ఈమెయిల్ ఐడి కానీ లేదంటే మనకు ఫోన్ నెంబర్స్ కానీ డీటెయిల్స్ పెట్టుకోవడానికి ఈ ప్లగిన్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జెన్ గ్యాలరీ. సో ఇందులో ఏంటంటే, మనం వర్డ్ ప్రెస్లో కొన్నిసార్లు మనం థీమ్స్కి స్లైడర్ రాదనమాట. స్లైడర్ కానీ గ్యాలరీ కానీ, లేదంటే మన ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ అన్ని గ్యాలరీ లాగా చేసుకోవడానికి ఈ ప్లగిన్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. అండ్ WP సూపర్ క్యాచ్ అంటే ఏంటంటే, మన సైట్ చాలా స్లో ఉందనుకోండి, ఈ ప్లగిన్ మనం యూజ్ చేస్తాం. WP సూపర్ క్యాచ్ అని చెప్పేసి మీరు ప్లగిన్స్లో పెడితే ఈ ప్లగిన్ వస్తుంది. ఇది కూడా ఫ్రీనే, మీరు ఇది కూడా వాడుకోవచ్చు. ఇది సైట్ స్పీడ్ చేసుకోవడానికి స్పీడ్గా వర్క్ అవడానికి పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అనలిటిక్స్ అనేది ఏంటంటే, జనరల్గా మనం గూగుల్ వెబ్సైట్లో మామూలుగా మనం గూగుల్ అనలిటిక్స్ చూస్తాం. బట్ మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోనే మన విజిటర్స్ ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు చూసుకోవాలంటే గూగుల్ అనలిటిక్స్ అనే ప్లగిన్ మనం యూజ్ చేసినట్టయితే మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లో మనకి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి WP టచ్. ఇదేంటంటే, అన్ని థీమ్లు మొబైల్ రెస్పాన్సివ్ ఉండవు. అంటే మన మొబైల్లో ఓపెన్ చేస్తే మొబైల్లో ఓపెన్ అయ్యేలాగా, లేదంటే డెస్క్టాప్లో చేస్తే డెస్క్టాప్లో ఓపెన్ అయ్యేలాగా, ట్యాబ్లో చేస్తే ట్యాబ్, అంటే ఒక్కొక్క మోడలేషన్ ఒక్కొక్క ఫోన్ బట్టి అలా ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని వెబ్సైట్స్కి కొన్ని థీమ్స్ ఏంటంటే అలా ఉండవు. సో అలాంటప్పుడు మీరు WP టచ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఏంటంటే రెస్పాన్సివ్. ఎవరు మీ సైట్ ఏ ప్లాట్ఫామ్లో ఓపెన్ చేసినా సరే అది ఆ ప్లాట్ఫామ్కి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి WP ఇంపోర్టర్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా మన డేటా ఉంది, ఆ డేటాని మనం ఇన్పుట్ చేసుకోవడానికి, వర్డ్ ప్రెస్ని బ్యాకప్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని ఇంపోర్ట్ చేయడానికి పనికొస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కాంటాక్ట్ ఫామ్. ఇందులో 7-8 కాంటాక్ట్ ఫామ్స్ ఉంటాయి. మనం ఈజీగా ఇన్బిల్డ్ చేసుకోవడానికి, పేజ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఫ్రీ ప్లగిన్. నెక్స్ట్ వచ్చేసి SEOist. ఇది కూడా ఫ్రీ, పెయిడ్ రెండు ఉంటాయి. బట్ ఫ్రీ వాడడం వల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉంటాయి, పెయిడ్ వాడడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటాయి. బట్ ఇది కూడా మీరు ఇనిషియల్గా ఫ్రీగా వాడుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ టు ఎనీ షేర్ బటన్స్. అంటే మన వెబ్సైట్లో షేర్ బటన్స్, ఫేస్బుక్, ట్విట్టర్,
ఇలాంటి సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని బటన్స్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ టు ఎనీ షేర్ బటన్స్ అనే ప్లగిన్ ఉంటుంది. అది ఫ్రీ, అది డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సరే బిజినెస్ చేయాలి, ఈ కామర్స్ సైట్ అంటే ఒక ప్రోడక్ట్ని ఏదైనా సేల్ చేయాలి, లేదా బుక్ సేల్ చేయాలి, లేదంటే ఒక కోర్స్ సేల్ చేయాలి, అలాంటి వాటప్పుడు మనం పేమెంట్ని యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి WP ఈ-కామర్స్ అనే ప్లగిన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, మనం మామూలుగా జనరల్గా వెబ్సైట్లో చూసినప్పుడు, ఏదైనా షాపింగ్ సైట్లో పైన చూసినప్పుడు పైన కార్ట్ అని, లేదంటే లాగిన్ కార్ట్ అని, లేదంటే చెక్అవుట్ అని ఉంటాయి. అవి ఈ ప్లగిన్ వల్లనే వస్తాయి అనమాట. ఇది కూడా ఫ్రీ. అండ్ ఇది కూడా అంతే, ఇది కూడా గూగుల్ అనాలిసిస్ ఇది కూడా మనం ఫ్రీగానే మన డాష్బోర్డ్లో ఈజీగా ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ అనాలిసిస్ కోడ్ని మనం ఇక్కడ పెట్టినట్టయితే మన దానికి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారని చూసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీనే. అండ్ ఇది వచ్చేసి పోస్ట్ ప్లగిన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని లింక్స్ని షార్ట్ చేసి, ఏదైతే కొన్ని మన వెబ్సైట్కి పెద్ద లింక్ ఉంటుంది, ఆ లింక్ని మనం షార్ట్ చేసుకోవడానికి ఈ ప్లగిన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి WP ట్విట్టర్, అంటే ట్విట్టర్లో పోస్ట్ చేసేటప్పుడు, లేదంటే ఆటోమేటిక్గా మనం మన వెబ్సైట్లో రాసిన దాన్ని ట్విట్టర్లో ఇచ్చేసేయడానికి, ఆటో పోస్ట్ చేయడానికి ఈ ప్లగిన్ అనేది పనికొస్తుంది. ఓకే, ఇదేమో బ్రోకెన్ లింక్ చెక్కర్ అనమాట. అంటే మన వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ ఏదైనా ఒక లింక్ మనం రాసాము, బట్ అందులో ఇమేజ్ కానీ, లేదంటే ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా మిస్ అయినా వాటిని బ్రోకెన్ లింక్ అంటున్నమాట. సో అలాంటి వాటిని ఇది స్కాన్ చేసి, ఇది కొంచెం ఇలా అయింది అని చెప్పేసి మనకు ఇండికేట్ ఇవ్వడానికి ఈ ప్లగిన్ని వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ యూట్యూబ్ ప్రో. ఇందులో ఏంటంటే మనం ఏదైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ని మనం ఇందులో ఈ ప్లగిన్ ద్వారా మనం ఈ వీడియోస్ని కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, లేదంటే ఇతర ఏ ప్లాట్ఫామ్లో ఉన్న వీడియోస్ని అయినా సరే మనం ఇచ్చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ డిజైనర్. ఈ బ్లాగ్ డిజైనర్లో ఏం చేస్తామంటే, జనరల్గా ఇందులో ఫైవ్ టెంప్లెట్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి. అంటే మంచి డిజైన్ తోటి 5 టెంప్లెట్స్ డిజైన్ ఉంటుంది. దీనికి మీకు ఎక్కువ కూడా అవసరం లేదు. మామూలుగా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని ఈ బ్లాగ్ డిజైనర్ అని చెప్పేసి ఒక ప్లగిన్ కనుక మీరు ఇన్స్టాల్ చేసినట్టయితే మీకు 5 థీమ్స్ వస్తాయి. ఆ 5 థీమ్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజెస్, లేదంటే మీకు నచ్చిన కంటెంట్ రాసుకొని మీరు మీ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ పేజ్, ఒకటే పేజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. మల్టిపుల్ పేజెస్ కుదరదు అనమాట. ఇందులో కేటగిరీ అని, ట్యాగ్స్ అని, ఆథర్ ఇలాంటివి మీరు రాసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే యూజర్ బ్లాకర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్కి మాటికి ఎవరో ఒకళ్ళు కమెంట్ చేయడం, లేదంటే ఇష్టం వచ్చినట్టు రాయడం అలాంటివి చేస్తే వాటిని మనం బ్లాక్ చేయడానికి యూజర్ బ్లాకర్గా మనం ఈ ప్లగిన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 30 ప్లగిన్ డీటెయిల్స్ మనకు డిస్క్రిప్షన్ లింక్, యూట్యూబ్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. దాంట్లో మీరు ఇన్ డీటెయిల్గా డౌన్లోడ్ చేసుకునే లింక్స్, తర్వాత వాటికి సంబంధించిన నేను చెప్పింది కాకుండా ఇంకా కొన్ని వేరే డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. అవన్నిటిని మీరు చదివి మీకు కావాల్సిన ప్లగిన్ని అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఫాలో అవ్వాలనుకుంటే, నేను చెప్పేది కానీ, లేదంటే నేను రాసే కానీ, నా వెబ్సైట్ కానీ ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, గూగుల్ ప్లస్, బ్లాగ్ స్పాట్ అయినా సరే ఈ అన్నిటిలో కీటెక్ గ్రూప్ అని మీరు కొడితే నా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లో మీరు ఫాలో అవ్వచ్చు, లైక్ చేయొచ్చు, లేదంటే షేర్ చేయొచ్చు, అది మీ ఇష్టం. అండ్ యూట్యూబ్కి సంబంధించిన లింక్ వచ్చేసి youtube.com/kiteggroup USA. ఓకే, సో మీకు ఈ అకౌంట్స్ అనేవి ఉంటే వాటిలో ఫాలో అవ్వండి. అంటే నేను చెప్పే ప్రతి విషయం యూట్యూబ్ వీడియో ద్వారా చెప్పలేను కాబట్టి కొన్నిసార్లు ఒక్కొక్కసారి కంటెంట్ రూపంలో రాయాల్సి వస్తుంది. వాటిని మీరు మిస్ అవ్వకుండా అంటే వీటిని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పటివరకు 3000 మెంబర్స్ సబ్స్క్రైబర్ అయ్యారు నా యూట్యూబ్ ఛానల్కి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఏంటంటే మన ఈ యూట్యూబ్ వీడియోస్తో పాటు మనం కొన్ని కోర్సెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి బ్లాగ్, అంటే బ్లాగ్ స్పాట్ గురించి చాలామంది అడుగుతున్నారండి. బ్లాగ్ స్పాట్ గురించి కాదు, బ్లాగ్ స్పాట్ మనం మినిమం డబ్బులు సంపాదించాలంటే 6 నెలలు టైం వేస్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఏదైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది గూగుల్లో ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు మనకు 6 మంత్స్ వరకు ఎలాంటి అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు. ఓకే, సో వర్డ్ప్రెస్ బ్లాగ్ అయితే ఇమీడియట్గా మీకు నచ్చినట్టుగా, మీకు కావాల్సినట్టుగా మీరు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఓన్లీ హోస్టింగ్ డొమైన్ మీ దగ్గర ఉంటే
కోర్స్ నేను చెప్తాను. తర్వాత అమెజాన్ అఫిలియేట్ కోర్స్ కూడా సేమ్. అమెజాన్ అఫిలియేట్లో కూడా మనకు చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. అలాగే క్లిక్ బ్యాంక్, తర్వాత ఫ్లిప్కార్ట్, తర్వాత ఎస్ఈఓ, తర్వాత డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే మనుషులకు అంటే మన బిజినెస్ గురించి కంప్లీట్గా జనాలకు కనిపించే విధంగా ఉండేవాటిని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అది కూడా ఎలా చేయాలనేది కోర్సు కూడా చెప్తాను. సో వేరే ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క సపరేట్ అండి, ఇవన్నీ ఒకటే కాదు. సో ఇవి నేను చెప్తాను అని చెప్పడానికి మీకు నేను ఇచ్చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.